ప్రియ సంగమా, నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు తీసుకున్న నీకు దేవుడు మాట్లాడుతున్న మాట. యవనస్తులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? కుటుంబ యజమానులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడా? నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలి అంటే, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి అంటే, నీ జీవితాన్ని సంవత్సరం 2026 సంవత్సరం చివరి వరకు నడిపించాలి అంటే నీకు కలగవలసిన బలం ఏంటో తెలుసా? యెహోవా మీద ఆధారపడడం. ఆమేన్. వెయిటింగ్ ఈజ్ నాట్ వేస్టింగ్. వెయిట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అది వేస్ట్ చేయడం కాదు. సో దేవుని కోసం వెయిట్ చేస్తున్నామంటే, దేవుని మీద ఆధారపడుతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క పని జరగడం కోసం వెయిట్ చేస్తున్నామని, దేవుని యొక్క చిత్తానికి నువ్వు అప్పగించుకున్నామని. వెయిటింగ్ అంటే, సో చాలామంది ఏం చేస్తారంటే, ఓకే ఇంక లాభం లేదు మనమే చేయాలనుకుంటారు. నాది కొటేషన్ ఉంటుంది, వెన్ యూ డూ యూ డూ ఇట్, వెన్ యూ ప్రే ద గాడ్ విల్ డూ ఇట్. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసుకున్నావు అనుకుంటే నువ్వే చేసుకో, బట్ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు చేస్తాడో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనకి ఈగలు తెలుసు, మనకందరికి ఈగలు తెలుసు. గ్రద్ద అంటాం. పక్షిరాజు అంటే పక్షులు అన్నిటిలోకెల్లా అది గొప్ప రాజు. సో అది చేసే పని ఏంటంటే, నెలలు గడుస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది ఏమవుతుందంటే, హంటింగ్ వేటాడడం తక్కువైపోతుంది, ఎగరడం భారమైపోతుంది. రోజులు గడుస్తున్న కొలది వేటాడడం, లేకపోతే ఎగరడం, లేకపోతే తన జీవితంలో బ్రతకడం కూడా భారమైపోతుంది. అప్పుడు అదేం చేస్తుందో తెలుసా? వెళ్ళిపోతుంది, ఒక తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళిపోతుంది. ఆ ప్రాంతంలోనికి వెళ్ళిపోయి తన ముక్కును రాయికి కొట్టి తొలగించుకుంటుంది, పాత ముక్కుని. మరలా కొత్తది వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. రెండవది జరిగేది ఏంటో తెలుసా? తన రెక్కలన్నీ కూడా పీకేసుకుంటుంది, మరలా కొత్తది వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. మూడవది గోళ్ళు అవన్నీ వాటన్నిటిని పెరికేసుకుంటుంది, మరలా కొత్తది వచ్చేంత వరకు అది అక్కడే వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క పక్షిరాజు తన జీవితంలో కూర్చుని వెయిట్ చేస్తుందో, మరలా నూతనంగా ఆ ముక్కు వస్తుంది, నూతనంగా రెక్కలు వస్తాయి, అది నూతనంగా మరలా వేటాడడం ప్రారంభిస్తుంది. ఆ నూతన బలం ఎలా వచ్చిందో తెలుసా? ఆధారపడడం ద్వారా, వెయిట్ చేయడం ద్వారా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దాని అర్థం దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు ఎప్పుడో తెలుసా? దేవుని మీద ఆధారపడినప్పుడు. హల్లెలూయా. సో ఎంతమంది దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాం మనం ఈ రోజున?